గెలిచిన రోజు నుంచి కూడా 5 సంవత్సరాల్లో నా వ్యక్తిగత పనులనేటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే కార్యక్రమాలే చేసిన నేను 365 రోజులు, రోజు 24 గంటలు అర్ధరాత్రి వచ్చినా కూడా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులోనే ఉన్నా. నేను కోవిడ్ సమయంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, హామీలు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరూ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాటకు కట్టుబడి దాదాపుగా 120-130 గ్రామాలకి ఈరోజు రోడ్లు వేయగలిగినాం. నా శక్తికి మించి నా సొంత డబ్బుతో నేను వేసిన. కాంట్రాక్టర్లందరూ రాని పక్షంలో ఈరోజు ఆ 120-130 గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయమని అడిగే అవకాశం దొక్కింది అంటే నేను వేసినటువంటి రోడ్ల వల్లనే. లేదంటే ఊర్ల బయటనే కంపలేసి చాటలతో పరకలతో కొట్టుండేవాళ్ళు ప్రజలు. అదేవిధంగా హంద్రీనివా కాలువ, తలుపుల ఎన్పికుంట మండలాలకి మరి ఆ కాలువ ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. 6 నెలల్లోనే ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం, చేయలేకపోయినాం. కేవలం మిగిలిపోయిన 200 మీటర్ల టన్నల్ను పూర్తి చేయడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. కాంట్రాక్టర్ల కాళ్ళు చేతులు పట్టుకొని నేను పూర్తి చేయించుకున్నా. ఆ మిగిలిపోయినటువంటి వర్కులు కేవలం 8 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 4 సంవత్సరాల్లో కూడా హంద్రీనివా కాలువ పనులు పూర్తి చేయలేకపోయినాం. చివరికి కాంట్రాక్టరు ఈ డిఫాల్టర్ ప్రభుత్వంలో మేము పని చేయలేము అని చెప్పి క్యాంపులతో ఉన్నటువంటి సామాన్లు కూడా అమ్ముకొనేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ఆ 2 మండలాల్లో ఓటు అడగడానికి పోతే మొహం మీద ఉమ్మేస్తారనే భయంతో నా సొంత డబ్బుతో నా సొంత ఖర్చుతో దాదాపుగా 4 నెలలు కాలువ మీదే ఉండి నీళ్లు పోవడానికి కావలసినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగించి 2 మండలాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగిన కేవలం పార్టీ రేపొద్దున ఓటు అడగడానికి పోయే అవకాశం కూడా ఉండదన్న ఆలోచన.